ఇదిగో ఆమె లేచినందుకు మళ్ళీ మీ అందరికీ చెప్పేసి అమ్మాయి కూర్చోను. ఉదయం నుండి దాదాపుగా 20 సార్లు చెప్పాను. మనం భగవన్ నామం ఏదైతే ఈ నామాన్ని ఎవరైతే చదువుతారో వారి జీవితం ఆనందంగా ఉంటుంది, ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఉంటారని సాక్షాత్తు భగవంతులు అందరూ చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆ దైవనామాన్ని పొద్దున సాయంత్రం ఎవరైతే ఉచ్చరిస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల కంపల్సరీ రోజు ఒక 5-6 మాలలన్నా మనం తిప్పగలిగితే ఆ దైవనామాన్ని జయ శ్రీరామని కానీ రామ రామ్ అని కానీ చూడండి. మహానుభావులందరూ ఏది వాల్మీకి మహర్షి తీసుకోండి, రామనామంతో ఎంత గొప్పవాడాడు అనేది మనకి ఇప్పుడు గమనించాల్సింది. ఏమిటంటే ఈరోజు ప్రపంచ చాలా దేశాల్లో యుద్ధం వల్ల వేరే వేరే రకాలుగా భయపడుతూ ఉన్నాయి, చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాయి. కానీ మన సనాతన ధర్మం మన భారతదేశంలో అతి ఎక్కువ ఉండడం వల్ల మన దేశంలో ఎటువంటి ఇబ్బంది లేకున్నట్ల చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం. ఇదే గమనించాల్సిన విషయం. ఎక్కడ భక్తి తల్లిదండ్రుల జీవనంతో మనం నడుచుకుంటున్నామో ఆ దేశం ఇలా ఉంటుందని ఇది ఒక నిదర్శనం. దీక్షితులు గారు అంత వ్యాసపడి వాళ్ళ యొక్క ట్రూప్తో వచ్చి ఇక్కడ అన్నమాచార్య కీర్తనలు అలానే దాసర కీర్తనలన్నీ ఆలపించి భక్తులకు శ్రోతలకు వీణులు విందుగా చేయడం జరిగినది. సో అదేవిధంగా వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి వారికి ఇంకా ఎక్కువ మన యొక్క మన హిందూ సంప్రదాయం గురించి మన హైందవ సంప్రదాయం గురించి వాళ్ళు ఇంకా ప్రచారం చేయాలని ఆ శ్రీరామచంద్ర వాళ్ళకి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇట్లు చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ గారు వెర్గడి ప్రతాప్ గారు, ఇతర సభ్యులు విటా రమేష్ గారు, అలానే మోహన్ రెడ్డి గారు, ఇతర సభ్యులందరూ ఈ విధంగా మేము ఈ యొక్క శ్రీరామ కార్యక్రమం జరగడం జరిగినది. హరి ఓం. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో కూడా చాలా చోట్లు ఈ యొక్క రాముడు పుట్టినరోజు సందర్భంగా అందరూ బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఆదోని పట్టణంలో కూడా చిన్మయ మిషన్ ఈరోజు చాలా చక్కగా పొద్దున్న నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి ఈరోజు మన సుబ్రహ్మణ్యం దీక్షిత్ గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చి తన కీర్తనలు పాడి ఆనందంగా చేశారు. వారు సనాతన ధర్మం గురించి కూడా చక్కగా వారు చెప్పారు. మనం కూడా ఇది పాటిస్తే మన భారతదేశం ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం ఎదుగుతుందనేది భావనలో కలుగుతుంది. ఎందుకంటే రాముడు ఒక పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలా పరిపాలన ఇవాళ జరుగుతూ ఉందనేది కూడా మన అందరికీ ఇంకా తెలుసు. ఇంకా బాగా వారి పరిపాలన లాగా చేస్తే ఖచ్చితంగా భారతదేశం వికసిత్ భారత్ లాగా ఎదుగుతుందనేదే ఆశతో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్. ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలనే సంకల్పంతో సీతమ్మ వారు రాముల వారి కళ్యాణం చేస్తున్నాం మనం అందరము. ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని మన హిందుత్వాన్ని కాపాడాలనేది నా ఆకాంక్ష. నా పేరు డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం. ఈ రోజుతో 8040 కార్యక్రమాలు పూర్తయ్యాయి. 509 అవార్డ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాకు ఆదోని అంటే ఒక రకమైనటువంటి ప్రేమ ఏర్పడ్డదండి. ఎక్కడ పిలిచినా ఎవరు పిలిచినా నేను వెళ్ళట్లేదు, ఆదోనికే వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగా అద్భుతంగా భక్తిని నింపి అందరిలో మన యొక్క హిందుత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో ఆ కళ్యాణానికి ఇక్కడ నేను వచ్చి అద్భుతంగా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో తల్లిదండ్రుల జన్మకి సార్థకత చేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు దాదాపుగా 3.5 గంటలు మా సంకీర్తన యజ్ఞం కొనసాగిందండి. ఎందుకంటున్నానంటే ఇందులో సనాతన ధర్మం రావాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పూజించాలా, వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పిండాలా, వాళ్ళ కాళ్ళు ఒత్తాలా, 1 గంట వారి దగ్గర గడపాలా, అది నా ఆశయము. ఇందులో ఇలా చేస్తేనే కానీ సనాతనం బతుకుతుంది అనేది నా నమ్మకము. కాబట్టి ప్రతి చోట అదే చేస్తున్నాము, చేయించబోతాను కూడా ఇన్ ఫ్యూచర్ లో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ చిన్మయ మిషన్ ఉండడం వల్ల
ఈ చుట్టుపక్కల ఈ కాలనీ వాళ్ళంతా ఒక భక్తి భావనతోటి ఆనందంగా రోజు ఇక్కడికి రావడము, ఈ పూజల్లో ఒక మంచిగా అనుభవించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దీక్షితులు గారికి మంచిగా బ్రహ్మాండంగా వాడి కీర్తనలు అందరికీ వినిపించారు. వారిలో హైందవ సాంప్రదాయాన్ని మంచిగా అందరికీ పంచుతున్నారు. దానివల్ల అందరూ ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం భగవన్ నామం ఏదైతే ఈ నామాన్ని ఎవరైతే చదువుతారో వారి జీవితం ఆనందంగా ఉంటుంది, ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఉంటారని సాక్షాత్తు భగవంతులు అందరూ చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆ దైవనామాన్ని పొద్దున సాయంత్రం ఎవరైతే ఉచ్చరిస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల కంపల్సరీ రోజు ఒక 5-6 మాలలన్నా మనం తిప్పగలిగితే ఆ దైవనామాన్ని జై శ్రీరామని కానీ రామ అని కానీ చూడండి. మహానుభావులందరూ ఏది వాల్మీకి మహర్షి తీసుకోండి, రామనామంతో ఎంత గొప్పవాడాడు అనేది మనకి సాక్షాత్కారం మనకి కనపడుతూ ఉన్నది మన ముందు. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మన వయసుతో నిమిత్తం లేకుండా ఈ నామాన్ని కానీ రోజు పొద్దున సాయంత్రం మనం జపించగలిగితే మన జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుందని అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఈ చిన్మయ మిషన్ కూడా ఈ విధంగా అందరూ సహాయ సహకారాలు అందరూ అందించి ఈ విధమైన ప్రోగ్రామ్స్ కి అందరూ తోడ్పడవలసిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాను. నా పేరు మోహన్ రెడ్డి, మోహన్ ట్రేడర్స్ ఆదోని. ఈ చిన్మయ మిషన్ అంతా విట్టా రమేష్ గారు, వీరి తండ్రి విట్టా భీమయ్య గారు, బివిఆర్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఇదంతా బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అందరికీ అప్పుడు మీనాక్షి నాయుడు గారు దీని అందరికీ కారణం ఇదంతా సపోర్ట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే వారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని అందరూ మాకు ఇచ్చారు. చాలా సంతోషం. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సవినయంగా విన్నవించుకుంటూ ఆ దైవ నామాన్ని అందరూ జపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతో మంది గొప్పవాళ్ళు, ఎంతో మంది సాధు సంపత్తులు, వారి యొక్క ఋషులు వాళ్ళ సాంప్రదాయాన్ని ఎంతో 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని ఒక ఆరాలాగా వారి మంత్రశక్తితోటి కాపాడుతూ ఉన్నారు. అందువల్ల ఆ మంత్రశక్తి అనేది వారు మొదటి నుంచి మన హైందవ సాంప్రదాయం మొదటి నుంచి ఇది ఎవరు తయారు చేసింది కాదు, ఏ మానవుడు ఉత్పత్తి చేసింది కాదు. మన ఋషులు ఎంతో తపశ్శక్తితోటి ధారబోసి మన దేశాన్ని ఎప్పుడూ కాపాడుతూ మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా స్ప్రెడ్ చేస్తూ ఆ దైవనామాలను ప్రతి ఒక్క ప్లేస్లో ఈరోజు చూడండి. చిన్మయ మిషన్ తీసుకోండి, ఇస్కాన్ తీసుకోండి, పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ మహా ఋషులందరూ మన భారతదేశంలోనే పుట్టి అన్ని దేశాలకు విస్తరింపజేసి అందరికీ ఈ యొక్క సాంప్రదాయాలను పద్ధతులను ఆ దైవభక్తిని వివరిస్తూ ఈ విధంగా బతకండి, మీ జీవితం బాగుంటుందని అందరికీ విన్నవించుకుంటున్నారు. ఏ దేశంలో అయితే ఈ దైవ భావనలు భక్తి భావనలు ఈ యొక్క నామస్మరణలు లేవో ఆ దేశం చూడండి ఎలా గతులు అనుభవిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దేశం చూడండి. అందువల్ల అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ దైవనామాన్ని స్మరించండి. ఆ ఋషులు చెప్పినది రోజు ఒక 2 పేజీలు కానీ 5 పేజీలు కానీ చదవండి. దానివల్ల మనం కూడా మంచిగా అభివృద్ధి చెందడానికి మనం ఇండివిజువల్ గా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో మన దేశం కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. మన దేశం సమాజం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో దేశం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఫస్ట్ మనం ఇండివిజువల్ నుంచి స్టార్ట్ కావాల్సి ఉంటుంది. అందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్ఆర్బి టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్మయ మిషన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అందరూ సహకరించాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదోని పట్టణ హిందూ బంధువులందరికీ శ్రీరామ నవమి యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ యొక్క శ్రీరామ నవమి మన ఆదోన్లో పల్లెల్లో గ్రామాల్లో కూడా వాడ శ్రీరామనవమి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా చిన్మయ మిషన్లో అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీరామనవమి జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే ఈరోజు ప్రపంచ చాలా దేశాల్లో యుద్ధం వలన వేరే రకాలుగా భయపడుతూ ఉన్నాయి, చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాయి. కానీ
మన సనాతన ధర్మం మన భారతదేశంలో అతి ఎక్కువ ఉండడం వల్ల మన దేశంలో ఎటువంటి ఇబ్బంది లేకున్నట్ల చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం. ఇదే గమనించాల్సిన విషయం. ఎక్కడ భక్తి తల్లిదండ్రుల దీవెనతో మనం నడుచుకుంటున్నామో ఆ దేశం ఇలా ఉంటుందని ఇది ఒక నిదర్శనం. కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఓడ్కోకున్నట్ల దీన్ని ఇంకా ఎక్కువ ప్రతి దాంట్లోనూ ముఖ్యంగా యువత చాలా భక్తిగా దీన్ని పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలండి. నా పేరు వై ప్రతాప్. నేను ప్రజెంట్ ఇప్పుడు చిన్మయ మిషన్కు అధ్యక్షులుగా ఉన్నా. ఓకే, నేను 1 2 3 అన్నప్పుడు మీరు రెడీగా కాలంతో పాటు 1 2 ఇదిగో ఆమె లేచినప్పుడు మళ్ళీ మీ అందరికీ అమ్మాయి కూర్చోను. ఉదయం నుండి దాదాపుగా 20 సార్లు చెప్పాను మీ అందరూ జగలు వేసుకోవాలని. అని వేయించాను, ఎవరిని వదలలేదు. ఎందుకంటే దాంట్లో ఉంటే అక్కడ ఏముంది చూసారా, పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి జీవన రంగానికి చెందిన వారందరికీ కూడా వేదాంతం